ఎంతవరకు నా శత్రువులు నన్ను నాకంటే ఎక్కువగా హెచ్చించుకుంటూ ఉన్నారు అని తన బాధ చెప్పుకుంటూ 3వ చరణం నుంచి అంటాడు, అయ్యా నా మీద నీ దయించయ్యా, నా ఉత్తరమేమో మరణ నిద్ర ఉండకుండా వాడిని గెలిచి తిని అని నా శత్రువు నన్ను చెప్పుకోకుండా, నేను కూలిపోకుండా, నా విరోధులు హర్షింపకుండా నా కన్నులకు వెలిగిము. హల్లెలూయా. పిల్లల వేదనలు, శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు కలిగినప్పుడు ఆ దేవదేవుని పదాల చెంత చేరి ప్రార్థిస్తే నన్ను ఎప్పుడు నువ్వు మర్చిపోతావు? నా పరిస్థితి ఏంటి? నేను దుఃఖాక్రాంతుడై ఉన్నాను, నా శత్రువులు నా మీద హింసింపబడుతూ ఉన్నారు అని అంటూ చివరికి అంటాడు, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. వాళ్ళు చెప్పండి ఒకసారి. దేవుని కృప యందు నమ్మిక ఉంచితే ఆ దేవుడు నిన్ను హింసిస్తాడు, ఆ దేవుని కృపలో నిన్ను బలపరుస్తాడు. దేవుని కృప యందు నమ్మిక ఉంచి నిరీక్షణ కలిగి దేవుని ఆరాధన చేయడం కాక. పిల్లల గతకాలమంతా కాచిన మహాదేవుని కృప, ఆయన మహదైశ్వర్యమును బట్టి మన 2 చేతులు పైకెత్తి ఆయన చేసిన ఉపకారములకు ఆ దేవదేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? అందరూ స్వరములైతే గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అయ్యా ఈ 2025 సంవత్సరంలో మమ్మల్ని కాచి కాపాడాలి ప్రభువా. గత కాలమంతా మీ కృపలో మమ్మల్ని బలపరిచావు దేవా. మమ్మల్ని జ్ఞాపకం తీసుకున్నావు ఆయన. మేము వంటివారు ఆయన. అయ్యా మీ కృపలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. కావున దేవా మీరు చేసిన ఉపకారములకు మేము స్తుతి చెల్లిస్తున్నాను. స్వరములైతే అందరూ కూడా దేవుని స్తుతించండి. అందరూ స్తోత్రాలు చెప్పండి. అందరూ ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన ప్రభువా నీకే స్తుతి, ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి అందరూ కలిసి Yeah.
ప్రభువుకు స్తుతి ఆరాధన. ప్రభువా నీవు చూపిన మహోన్నతమైన ప్రేమకు నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు, స్తుతిస్తూ ఉన్నావు, వెనకలుస్తూ ఉన్నావు. దేవా మీరు చేసిన ఇక ప్రేమ మన జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి. మీ ఆకర్షణ మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి, మహోన్నతమైన మీ ప్రేమతో నింపండి. కొన్ని నిమిషాలు మాతో మీరు మాట్లాడాలి. వచ్చిన కొంచెం బిడ్డను తృప్తిపరచు. పెట్ట వేడుకొచ్చున్నాను. అందరూ కూర్చున్నామమ్మా. థ్యాంక్ యూ. ఆరోగ్యంలో మనసారా దేవుని ఆరాధించే బిడ్డలందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. బయట వాళ్ళు కూడా షాపులు కుర్చీ వేసుకొని కూర్చోవద్దు. డైరెక్ట్ గా ఆ డోర్ ఎదురుగా మా యొక్క ఎదురుగా కూర్చొని దేవుని వారికి వినండి. ఎవరు డిస్టర్బ్ కావద్దు. ప్రభు కృపలో 2025 ఈ ఆఖరి పునరుద్ధానంలో మనం మార్చి నెలలో 13వ పునరుద్ధాన దినం. ఈ నెలలో 5 పునరుద్ధాన దినాలు వచ్చాయి. పిల్లల 3 నెలలు 25వ సంవత్సరంలో గడిచిపోతూ ఉన్నాయి. రేపటి దినం మాత్రమే మిగిలింది. దినములు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, క్షణములు గడిచిపోతూ ఉన్నాయి. మనము భక్తిలో ఈ విధంగా ప్రబోధించబడుతూ ఉన్నాం, బలపడుతూ ఉన్నాం. దేవుని ఆరాధించడంలో ఏ విధంగా మనం ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఆ ప్రభువును బలపడడానికి ఆత్మదేవుడు మనకు ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు. రాబోయే ఏప్రిల్ నెలలో ప్రభు మనల్ని చేర్చబోతూ ఉన్నాడు. ఈ 40 దినాల ఉపవాస కూడికల్లో మనం ఉంటున్నాం. 40 దినాలు అనుదినము దేవుని ఆరాధన జరిగించబడుతూ ఉంది. ఉపస్థించి ప్రార్థించే బిడ్డలు కూడా సంఘంలో ఉన్నారు. సాయంత్రం 7 గంటల నుండి 8:30 గంటలు. కావున వచ్చే వారందరికీ వందనాలు. దాదాపు 10-15 మంది వస్తున్నారు. వీలున్న వారు కూడా మీకు వీలున్నప్పుడు వచ్చి ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మన మధ్యలో ఉన్న ప్రభాత పాస్టర్ వాక్యాన్ని మనకు పరుచుకుంటాను. 10 నిమిషాల తర్వాత భక్తి ధ్యానం ఎప్పుడైనా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి మా పెద్దలు మా దేవరాలు వడ్డీ గారు, మా మామగారు, ఆయన పాదాలు పట్టుకున్న దాన్ని కూడా ఎత్తుకుని కాదు. నేను ప్రభు సన్నిధిలో రాకముందే వారు ఈ విశ్వాసం అనే పద్యములో ఓర్పుతో సహనముతో
తన పరుగు పందాన్ని అడముట్టిస్తూ ఉన్నాడు. మరి రాత్రి కాలము మరి అక్క రికార్డ్మెంట్ విషయంలో రావడం జరిగింది. లేకొచ్చి నేను మా మాస్టర్ గారు ఇప్పుడు చాలా కావాలని నిలుపుకోపోయాను. ప్రభు సంస్థలు ఉన్నాడు కాదని వాళ్ళు ఒకసారి ఈ జనం నుంచి పోలేక బండి లేక ఇంటికాడ పెట్టించాను. కానీ చాలా పోయి ఒక సేవ దేవాలి. నేను వీళ్ళందరూ సేవకులందరూ తప్పదా ఉంటే అక్కకి నేను చాలా తొందరపడి దారి ముందుకు వచ్చేసాను. ఇంటికాడే సిద్ధపడలేదు. మరి ఈ సమయం పోతే మళ్ళా నాకు రాదు. ఇద్దరికి కలిసి ఒక సేవ తప్పాలని ఆశ ఉంది నాకు. ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించాలి. కాబట్టి గత 30 సంవత్సరాల నుండి కూడా అయ్యగారు మా మామ నానాటి విశ్వాసుల్ని శావులుగా మార్చి ఆ ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉన్నారు. అది చెప్తారా ఇల్లే చెప్తారా ఖలీలా. కాబట్టి మంచి ఆత్మీయంగా ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు. కష్టాలు నష్టాలు శరీరం మీదకి వ్యాధి బాధ అన్ని కూడా యేసు నామములో తొలగిస్తా ఉన్నాడు ఆయన. మరలా ఆయన నిలబడతాడు ప్రభు సన్నిధిలో. ఎంతో గొప్ప భాగ్యము. అంటే నేను మీ అందరికీ తెలుసు, నేను పరిశుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇచ్చిన కొద్ది సమయంలోనే ఇది శ్రమల కాలం కనుక ఈ 40 days ఫాస్టింగ్ కూడికల్లో మా గ్రామంలో కూడా ఫాస్టింగ్ ఉన్నారు చాలా మంది. మరి ఇక్కడ కూడా ఉంటాం, చాలా సంతోషము. ఈ 40 దినాల కూడికల్లో ఒక టార్గెట్ పెట్టుకోగలం. మేము ఈ 40 దినాల కూడికల్లో ప్రభా ఒక నూతనమైన జీవుడు మాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రభు సన్నిధిలో మొదలుపెట్టాలి. ఒక నూతనమైన సంతోషకరమైన శుభవర్తమానాలనే వినాలి ప్రభు అని మరి టార్గెట్ చేసుకోవాలి. అది మన కుటుంబాలకి ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుకి మాట ఇచ్చిన అవుతాము. ఇచ్చిన పని నెరవేర్చుకున్న దానికి ప్రభు ఆయన ముందుకు వస్తాడు. ఖలీలా. ఇక్కడ ఈ శ్రమల కాలం కనుక ఒక మాట చదవాలని మనం తెలుసుకున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అతడు ఎవరు? ఇస్కరియోతు యూద. అతడు తన వెండి నాణ్యములను దేవాలయంలోకి వెండి నాణ్యాలు తీసుకొని పోయి ఇస్త్రీ దేవాలయం లోపల దేవుని మందిరం లోపల ఇస్త్రీ కొట్టేశాడు. ఏమిటి ఇక్కడ కథ? అన్నింది ఆయనే కదా. ఇంత వెలకని చెప్పి కొన్నది ఆయనే కదా. యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాలు కలిగింది అతడే. అయితే అతడికి ఈ విధంగా మళ్ళా ఎందుకు ఇలా ప్రేరేపణ వచ్చింది అంటే ఆ నిర్దోషిని పాప విమోచకుడిని నేను అప్పగించింది. నేను పాపిని, పాపము నా సొంత అయిపోయింది. 30 వెండి నాణ్యాలు యేసు ప్రభువుని అన్వేషణని
వెలబెట్టి నేను అమ్మేశాను 10 వెండి నాణ్యాలు కని అతడు ఆ 30 వెండి నాణ్యాల మూట తీసుకొచ్చి సద్దుకైలు పరిసయ్యులు జ్ఞానం కలిగిన వారు దేవుని మందిరంలో ఉండగా ఆ ఒక రుమాలతో కట్టిన ఆ డబ్బుని ఇసిరి దేవాలయంలో పారేసి అక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి ఈ డబ్బులు నిర్లక్ష్యండి మనము సులువుకి అప్పచెప్పేసాం కదా, ఇలాంటి డబ్బు మన చర్చ నిధిలో కూడా ఉండకూడదు. మా ఆలకించాలి, ఇలాంటి డబ్బు మన చర్చి నిధిలో కూడా ఉండకూడదు. మన కాడ ఎవరి కాడ ఉండి డబ్బు ఉండకూడదు. ఉంటే మనము మన బిడ్డలని శాపగ్రస్తులు అవుతామని గ్రహించి పెద్దలు ఈ డబ్బులు ఏం చేస్తే బాగుంటుందని ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఏం నిర్ణయం తీసుకున్నారంటే అక్కడ ప్రక్కనే ఉన్న కుమ్మరవాడి పొలం కొన్నారు. అదిగా ఈ డబ్బు కంట అక్కడ పక్కనున్న ఒక 30 ఎకరాల పొలము కుమ్మరవాడి పొలం కొన్నారంట డబ్బులు. ఆ కుమ్మరవాడి పొలానికి రక్తభూమి అని పెట్టారంట. హరిలో చెప్పాలి ఒకసారి, హరిగా ఆ కుమ్మరవాడి పొలానికి ఇది రక్తభూమి అని పెట్టి పేరు పెట్టి చూసారా. మా యేసు ప్రభువుని అమ్మి మరలా పశ్చాత్తాపడి ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఆ డబ్బులు విసిరి కొట్టేశారు. నీకు ఒక మాట చెప్తున్నాను, మీరు యేసును కూడా వర్తికలకు ఐగుప్తులకి వర్తలకు అమ్మేశారు. ఎంత అమ్మారు తెలుసా? మీకు ఐడియా ఉందా? 20 వెండి తులాలకి యేసుని అమ్మేశారు తన అన్నదమ్ముడు. యేసు ప్రభువును కూడా అమ్మింది ఎవరు అనుకుంటున్నారు? యూదులే, తన బంధువులే. యేసు ప్రభువును అమ్మిన వారు వాళ్ళే. యోసేపును కూడా అమ్మింది తన అన్నదమ్ములే. ఎంతకైనా తెలుసా? 20 వెండి తులాలకి తూకము తూసి అమ్మేశారు భక్తులు. చూసారా? ఇలాంటి మనసు వాళ్ళు. మరి అమ్మ పడిన వాడు అమ్మించుకున్న వాడు ఇంకా ఎంతమంది చెప్పాలి బైబిల్ ఐడియా ఉందా? సంసోను కూడా నిలబెట్టి ఎంతని చెప్పి అమ్ముకుంది ఒక ఆమె ఢిల్లీలా. నాకు ఎంత కావాలి, ఆ సంసోన్ని పట్టించాలంటే నాకు ఎంత కావాలని డిమాండ్ చేసింది ఫిలిష్తీయుల రాజును. ఎంతకి వెలగట్టిందో తెలుసా? మీకు ఐడియా ఉందా? 1100 వెండి తులాలకు బేరం ఆడింది. ఢిల్లీగా ఎంత మీద ఎంత కావాలిందా? ఆ ఒక సంస్థను పట్టించేదాని వరకు 1100 వెండి నాణ్యాలు కావాలి నాకు. మీరు యోసేపు అంటే ఎవరు అనుకోబాకండి. యాకోబుకి ఇష్టమైన కుమారుడు యోసేపు కాబట్టి తన అంగీని చూడండి ఎలా వేశాడు. అది యాకోబు యోసేపు కొరకు, ఆ చిన్న పిల్లవాడి కొరకు ఒక విచిత్రమైన అంగీ పుట్టించాడు ఆ రోజుల్లో.
ఇలాంటి అంగీ కంటే మరొక అంగీ లేదు. ఒక విచిత్రమైన సుక్కల అంగీ యోసేపుకి యాకోబు గారు పుట్టించారు. అంతకంటే ఆ రోజుల్లో పాత పట్లే తోలు సంచులు మనం తగిలించేవారు. ఆ విచిత్రమైన అంగీ యేసు ప్రభువుకి అంగీకి సూచన. కొట్టి గుడ్డలో వేయబడటం యేసు ప్రభువుకు సూచన. ముందు వచ్చింది యేసు ప్రభు కంటే ముందు వచ్చిన వాడు ఎవరో తెలుసా? యేసేపు. ఆయన కూడా యేసు ప్రభుయే. 700 మందిలో యేసు ప్రభువు కూడా ఒకడు. ఆయనలో పాప దోషము లేదు, తప్పు దోషము లేదు. ఆయన పాప రహితుడు, పాప విమోచకుడు. ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి యేసు ప్రభువు కంటే ముందు వచ్చిన వాడు యేసేపు. ఆయన కూడా యేసు ప్రభువే. 700 మందిలో ఆయన కూడా ఒకడు. సంసోను కూడా ఎవరు అనుకోవద్దు మీరు. సంసోను ఎవరో దూరంగా ఉన్నవాడు కాదు. ఆయన కూడా ముందుకు వచ్చిన యేసు ప్రభు. ఒకసారి వెళ్ళే చెప్తారా? ముందు వచ్చిన యేసు ప్రభు. ఆయన పాపములో పడిపోయాడు. పాపములో పడి మురికైపోయాడు. ఆయన యేసు ప్రభువే. అయితే ఆ పాపాన్ని చేయించలేక, దాన్ని విలుసుకోలేక పాప రబ్బుల పడిపోయాడు సంసోను. మా సంసోను వీరత్వం చూస్తే మనకి గుండెలు ఆగిపోతాయి, గుండెలు అవసి పడిపోతాయి. ఒకే రోజు సంసోను ఒకే రోజు ఫిలిష్తీయుల్ని 1000 మందిని చంపేశాడు. ఒకే రోజు ఫిలిష్తీయుల్ని 1000 మందిని చంపేశాడు. ఆయన వీరత్వం ఎలాంటి చూడండి. ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేశాడు. మహావీరుడు. సంసోను అంటే ఆశామాచ కాదు. నాలాంటి చచ్చుబడిన వారికి, చచ్చుబడిన సాగుకుడికి వీరుడు ఆయన. మరొక్కసారి మీకు రెఫరెన్స్ చెప్పాలంటే నాకు వచ్చిన టైం పొందిన తర్వాత మరొక్కసారి ఎక్కువ మాట చెప్తున్నాను. ఆయన ద్రాక్ష తోటలో వస్తూ ఉండగా కొదవ సింహము ఖండించి ఆయన మీద దూకినప్పుడు, ఆయనకి దేవుని ఆత్మ ఆయన మీద దిగినప్పుడు ఒక మేక పిల్లలు చీల్చినట్లుగా చీల్చి పారేశాడు. హల్లెలూయా. మేక పిల్లలు చీల్చినట్లుగా చీల్చి అవతల పారేశాడు. సంసోను వీరత్వం ఎలాంటిదో చూడండి. సంసోను మనకు ఒక మాదిరి. సంసోను ఒక వీరుడు. యేసు ప్రభు ఆయన రాజులకు రాజు, బలా వీరుడు. యేసు ప్రభు అయితే ఆయన మించిన వాడు ఇంకొక ఆయన. అయితే పాపములో పడిపోయాడు. ఆయన గడవ చేతుతో ఇనపరాదాన్ని, 1 టన్ను కలిగిన ఇనపరాదాన్ని ఇసురు పారేసేవాడు. ఎలాంటి వీరుడండి! 1 టన్ను అంటే 1000 కేజీల రథాన్ని ఇసురు అవతల పారేసేవాడు. ఎడమ చేతితో పట్టుకొని. ఎలాంటి వీరత్వం కలిగిన వాడు చూడండి. ఒకే రోజు, ఈ మాట ఒకే రోజు 300 నక్కలను పట్టుకున్నాడు. ఎన్ని రోజులు నక్కల? మీరు 100 మందిని నేను ఇస్తా, 100 మంది మగవాళ్ళని ఇస్తా. మీకు 1 నక్కను పట్టుకోరాండి. మీరు 1000 మందిని మగవాళ్ళని ఇస్తా. మంచి వీరుల్ని, మంచి రంగిని చేసేవారిని 1 నక్కను పట్టుకోరాండి మీరు. అలాంటిది ఎన్ని నక్కల? ఒకే రోజు 300 నక్కలు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇదే ప్రపంచ రికార్డు. ఇది 1 నక్కని 1000 మంది పట్టుకోలేము. అంటే ఒక్కడు 300 నక్కలను పట్టుకున్నాడు.
ఆయన వీరత్వం ఎలాంటిదో చూడండి. ఫిలిష్తీయులు వీరికి శత్రువులు కనుక అన్నింటినీ డ్యూటీలు కట్టి తాకాయలు తెలుసుకుంటూ డ్యూటీలు కట్టి ఫిలిష్తీయులు దేశం మీద వదిలేశాడు. ఆయన సౌర్యము చెప్పేదానికి నేను తగునా, ఆయన వీరత్వము చెప్పేదానికి నేను సరిపోయిన వాడినా? మరొక మాట చెప్తాను సంసోను వీరత్వం గురించి. సంసోను పట్టిస్తే కొంత డబ్బులు ఇస్తాం మేము. ఎంత ఇస్తాను తెలుసా? ఢిల్లీలో ఎంత డిమాండ్ చేసి తెలుసా? మీరు సంసోనుని మీరు ఎవరు పట్టిలేరు, మీరు మూతి మీద వేసం లేని వారు మీరు, నేను పట్టిస్తా. రాజు అడిగాడు, అమ్మా నీ చేతులు చూపించు అంటే ఆమె చేతులు చూపిస్తే చాలా బలీనంగా ఉన్నాయి, తెల్లగా నాసుగ్గా. మా ఇనప రథాన్ని వెనచొద్దమా చేస్తాడు సంసోను. నువ్వు ఎలా పట్టుకుంటావు? అలాంటి వీరుడు నువ్వు ఎలా పట్టుకుంటావు అంటే ఈ బలహీనమైన చేతులతో, ఈ నాజుకైన చేతులతో అతన్ని పిండేస్తా. తప్పటపట్టాలి ఈ నాజుకైన చేతులతో అతన్ని పట్టి ఎందుకు పనికి మారేవాడుగా దౌర్భాగ్యుడుగా మీ చేతి పప్ప చెప్తాను. ఎంత ఇమ్మంటావు? సంసోను పట్టించేదానికి ఎంత ఇమ్మంటావు? రుణం డబ్బు ఎంత ఇమ్మంటావు? రాజా 1100 వెండి తులాలు కావాలి నాకు. ఓ మై గాడ్, 1100 వెండి తులాలా? మా 50 ఇనుమరదాలు వస్తాయి నువ్వు అడిగిన కూలికి. నువ్వు అడిగిన డబ్బు అంతా ఇంత కాదు, 50 ఇనుమరదాలు వస్తాయి దానికి. అంత వెలాడబోతుందా ఉండదు. ఇవ్వలేము. పాప కూర్చో. మీరు ఎడ్వర్డ్ జోషి ఒక ఆయన ఉన్నాడు. ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత ఆలయం అనేది మనిషి రాకూడదు, బయటకు మనకు పోవాలి. నేను చూశాను. బిడ్డ అన్నా లేచి బయటకు వెళ్ళిపో అంటాడు. ఆ దీనిపైన సత్యము ఎడ్వర్డ్ జోషి. బయట నుంచి లోపలికి రాకూడదు, లోపల నుంచి విన్నా వాళ్ళని కూడా పాడు చేస్తారు. చిన్న బిడ్డలు తల్లి బయట పోండి. ఆ పద్యం అయితే మీరు అసలు నిలవలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిగా తల ఉంచుకొని ఉపదేశం వినాలి, లేచి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చి అటు ఇటు పోనేకూడదు. కాబట్టి ఢిల్లీలో 1100 వెండి నాణ్యాలకు బేరవాడింది. ఎందుకు పనికి మానవుడుగా చేసి గొప్ప చెప్తారు రాజా అన్నది. చూడండి, పుట్టిన మొదలుకొని వాళ్ళ నాన్న సంసోను నాన్న మామూలుగా ఆయన పేరు, తల్లి పేరు బైబిల్లో లేదు కానీ తండ్రి పేరు ఉన్నది. వాళ్ళు ఎన్నడూ ఆ బిడ్డ మంగళ కట్టి నెత్తి మీద కట్టలేదు. ఒక్కరోజు కూడా సవరలేదు, చేయలేదు. ఒక్కరోజు కూడా బుద్ధిని పడలేదు సంసోనికి. ఇలాంటి వీరులని సంసోను మనందరికీ మాదిరి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి సంసోను, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు బట్టి సంసోను లాంటి వీరులు సంఘాల్లో వెయ్యాలి. కాబట్టి సంసోను ఆ వీరుడు అనేది గుర్తెరుగుతున్నాను. అలాంటి వీరుడు మనకు అవసరమై ఉంది. గాజా అనే ప్రాంతానికి ఫిలిష్తీయుల దేశంలో గాజా అంటే హడలైన మహారాష్ట్రం అది. అలాంటి రాష్ట్రంలోకి ఒక్కడే రాత్రి 12:30 సమయంలో గ్రామంలోకి వెళ్ళిపోయాడు సంవత్సరం. రాత్రి
అక్కడికి లోపలికి గౌరీ దాటి వెళ్ళిపోయాడని గమనించి శత్రువులు ముట్టలేసేసారు ఒక రాత్రి సంసోని చంపాలని. వీడికి బతికి పోకూడదు, ఇక్కడే సావాల సంసోని చుట్టూ బందోబస్తు చేసి శత్రువు కొట్టుకొని ఉండగా బయటికి వెళ్ళిపోదు అంటే చుట్టూ శత్రువులు ముట్టలేసేసారు ఫిలిస్తీన్లు దేశంలోనే ఉంది ఖజా. ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాడు ఒక్కడే, గాఢాంధకారం చీకటి. ఆ ఒక గౌడి తలుపులు కాకపోయాడు, అడ్డగిరిని బిగిచ్చేసి ఉన్నది. అడ్డగిరిని బిగిచ్చేసి అక్కడ ఉండగా ఇదే యేసు ప్రభువుకు సూటి అనే మాట ఎక్కడ కనిపిస్తుంది నీకు? ఆ ఒక తలుపుని అడ్డగిరీలు ఇంచుమించు 20 మంది బట్టి కొయ్యాలి ఆ తలుపుని. అప్పుడు అడ్డగిరి పెట్టాలా చెట్టు లోపల రాకుండా గ్రామంలోకి. అలాంటి తలుపులు బట్టి భుజం పెట్టి లేబర్ బట్టి హల్లీలో తప్పకొట్టాలి ఒకసారి. హల్లీలోయ ఏంటి మీరు వెళ్ళి భుజానికి మోటించి ఆ అడ్డగిరిని అడ్డంగా భుజానికి మోటించారు. ఇదే శిలువ. కొనుకోత కొండ మీదకి అడ్డగిరి ఆ ఒక్క మోసుకొని పోవటం కనిపిస్తుంది. మోసుకొని ఇంచుమించు 1 టన్ను బరువు 1000 కేజీల బరువు కలిగిన ఈ యొక్క తలుపుని తాళమందిరాన్ని మొత్తం భుజం మీద పెట్టుకొని ఎప్పుడుండా నడిచాడు. చప్పట పట్టాల మరొకసారి. రాత్రంతా నడిచాడు. రాత్రంతా నడిచాడు ఆయన. నడిచి ఎక్కడ పట్టించా ఒక పక్క తీసుకుంటా పోతావు, అడవిలో రాసుకుంటా పోతుంది. ఒక కొన భూమి మీద ఒక కొనాన్ని భుజం మీద పెట్టుకొని ఇంచుమించు 8 కిలోమీటర్లు నడిచాడు. 1 టన్ను బరువు ఈ రోజును బట్టి. అలాంటి వీరుడండి. లాస్ట్కి నాకు ఏడుపు వస్తుంది. అలాంటి వీరుడు ఆయన, అలాంటి శక్తి బలుడు. పాపములో పొడిగట్టిపోయాడు, అగ్రానికి అన్యాయస్తుడిగా మారిపోయాడు. న్యాయాధిపతులందరినీ నిలబెట్టాలనుకున్న వీరుడు ఒక స్త్రీ చేతిలో బానిసైపోయాడు. ఒక స్త్రీ చేతిలో బానిసైపోయాడు. నెత్తి మీద పాలు పెట్టిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మాయావృత్తుల గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 15, 25వ వచనం. అధ్యాయము. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయటకు సంసోను పిలిపించడం రండని సంసోను బందీగృహంలో నుంచి పిలవనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్య అతన్ని నిలవబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొని బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములకు నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేది. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూస్తుండేది. చూసారా? సంసోనికి 2 కళ్ళు పెరిగేసిన తర్వాత ఆయన గానుగు లాగుతూ ఉన్నాడు. 2 వెద్దులు, పెద్ద వెద్దులు 2 వెద్దులు కట్టుకొని గానుగా ద్రాక్ష రసాన్ని పొళ్ళు పారినట్లుగా ఆయన లాగుతూ ఉన్నాడు. 2 నేత్రాలు తీయబడ్డాయి, తలసగురము తీయబడింది, వెంట్రుకలు నెత్తి మీద లేవు, 2 నేత్రాలు పెరిగేసాడు. అప్పుడు దావోదు దేవత మహాపండగ వచ్చింది.
ఆ పండుగ దినాన ఫిలిష్తీయులందరూ పెద్ద పెద్ద బడా వారు, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ధనవంతులంతా ఆ ఒక దాగోలు గుడిలోకి వచ్చారు. ఇంచుమించు 3,000 మంది పైన ఉన్నారు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. సంసోను గాని లాగుతాడు కదా, కళ్ళు బాగొట్టుకొని నేత్రాలు బాగొట్టుకొని ఉన్నాడు కదా, వాడిని లాక్కోరాని వాడిని అల్లారలా ముద్దులుగా పెట్టుకుంటూ వాడిని పిచ్చుతా సరదా వాడిని నవ్వులాడు చేద్దాము, అవమానపరుస్తామని అందరూ మాట్లాడుకొని అతను గర్వనిపించారు. అక్కడికి మీకు తెలుసా, సంసోను ఇలాంటి గడి వేశారు. తెలుసా సంసోనికి ఇత్తడి సంఖ్యలు హల్లీగా సంఖ్యలా 85 తెచ్చేస్తాంట. ఇత్తడి సంఖ్యలు చేశారంట. ఆయనకి ఇత్తడి సరి చేసాడు. అతనికి ఎన్ని జరగడం తెలుసా, అంతకుముందు ఎన్నో తెలుసా, 7 జడలు వీరు ఆయన, 7 జడలు కలిగిన వాడు ఆయన. ప్రతి జడ మోకాలు దాటి, ప్రతి జడ మోకాలు దాటి అలాంటి వీరుడికి 2 నేత్రాలు తీసేస్తారు సంసోనికి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డ, కాకిలాగా కలకాలం బతుకుతారు. మీరు కాకిలాగా కలకాలం బతుకుతారు. పిల్లకాయలు తింటుంటే పెరిగిపోతాడు కాకి, ఏం చేస్తా, పిల్లలు తింటుంటే పెరిగిపోతాడు కాకి. పిల్లలు తను తింటుంటే ఆ మస్తు ఎరిగిపోతుంది. మనం అలాగా బతకలేదమ్మా. కాకిలాగా కలకాలం ఉండాల్సిన అవసరం లేదు. హంసలాగా 6 సంవత్సరాలు కాదు, హంసలాగా 6 సంవత్సరాలు బతుకు. నీతిగా నిశాంతిగా బతుకు. రాత్రి ఏమన్నారు తెలుసా, దేవతల మామూలు ఏమన్నారు తెలుసా, నేను చెప్పిన మాట ఇక్కడ అందరూ వచ్చి ఆయన ఉద్యోగం చేస్తేనే దేవుడి పరిచయం కొనసాగిస్తాడు. శాఖల రమణ కోసం ఏం చెప్పారు తెలుసా, ఆ దగ్గరికి ఎవరికి ఉందండి, డబ్బు ఉంటుంది నీ కాడ, నిష్ప్రయోజనమే, ఏమిటికి పనికిరాదు డబ్బు, అవసరానికి ఉపయోగపడుతుంది డబ్బు. కాకిలాగా ఉండకూడదండి, హంసలాగా ఉండాల. హంసకి కాకికి తేడా ఏమిటి అని అడగకూడదు. నీ జ్ఞానం ఏది? ఏదో హంసకున్న తేడా ఏమిటి? దానికి 2 రెక్కలు ఉన్నాయి, ఆ హంసకి 2 రెక్కలు ఉన్నాయి, కాకి 2 రెక్కలు ఉన్నాయి, కాకి 2 కాళ్ళు ఉన్నాయి, హంసకి 2 కాళ్ళు ఉన్నాయి అనవచ్చు కదా. అంటే కాకి హంసకి తేడా ఏమిటో తెలుసా, హంస పల్లెములో నీళ్లు పోసి 1 లీటరు పాలు పోసి హంస దాన్ని వదిలితే పాలు తాగేసి నీళ్ళు ఎక్కడ కడుతుంది. చపట్ల పట్టాలి ఒకసారి. హ్యాపీగా మా కన్నా పట్టగా మా మరి నీళ్ళు ఎక్కేది వచ్చి పడిపోవడం లేదు. కాకి లాగా కాకుండా హంస అలాంటి హీరో నీళ్ళని అక్కడ పెట్టి పాలు తాగేస్తుంది. అందుకు హంస కంటే విలువ ఉంటుంది. మనం కూడా అంతే, మనము నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఓర్పుతో సహనముతో దేవుడిని ముందుకు సాగిస్తాడు, ముందుకు దోసుకొని పోతాడు దేవుడు. ఇప్పుడు సంవత్సరానికి 2 కళ్ళు పోయి చుట్టూ గుండె చేయబడది. ఫిలిష్తీయులు ఒకే రోజు మంచి బడాబాయిలు ఒకే దగ్గర ఉన్నారు, దాగోను గుడిలో ఉన్నారు. అక్కడ అన్నాడు, 2 కళ్ళు పోతే ఆ ఒక మెయిన్ పిల్లలు, ఆ ఒక దాగోనుకున్న ఆ ఒక దేవాలయం, పెద్ద దేవాలయం, చిన్న దేవాలయం కాదు. ఆ దేవాలయంలో మీరు చదవండి, ఈ 2 పిల్లలు ఉంది. ఒకటేమో కుడి చేతు పట్టుకున్నాడు, మరొక చేతితో ఎడమ చేతితో 2 పిల్లలు పట్టుకొని, ప్రభా హరిలాయా నేను ఈ ఫిలిష్తీయులు ప్రభా, ఎన్నిక లేని వాడిని ప్రభా, అన్యాయస్తులు ప్రభా, దుర్మార్గుడు ప్రభా, చచ్చిన కుక్కలాంటి ప్రభా, పందిలాంటి ప్రభా, నువ్వు నన్ను పంపించిన పని ఏమిటి, నేను చేసిన పని ఏమిటి? న్యాయము నా నీతి నిజాయితీ లేకుండా పాపములో పడిపోయిన ఈ చచ్చిన కుక్కలాంటి వాడిని ప్రభా,
ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. ఈ దీనిని ఇట పట్టుకొని ఉన్నాడు. 2 దిమ్మిలు 2 పిల్లలను పట్టుకొని ఈ విధంగా 2 పిల్లలను పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. తప్పకుండా కొట్టాలి ఒకసారి. 2 పిల్లలను పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుందా? మా అక్క చెల్లి ఏమని ప్రార్థన చేస్తుందా? ప్రభువా నా తండ్రి, అయ్యా నా తండ్రి, ఈ ఒక్కసారి ఈ పాపిని జ్ఞాపకం చేసుకో. నీవు నా తండ్రి అని అనిపించుకున్న దాన్ని కూడా నియోగ్గుడు కాదు అంటున్నాడు. తప్పుపోయిన కుమారుడు ఈ ఒక్క మాట మాత్రమే ప్రభా, నీ కృప నాపై ఉంచు ప్రభు. ప్రభా ఈ ఒక్కసారి నీ కృప నాపై ఉంచు. ఈ గుండు బయలుపైన ఈ గుండు వెంటకి మరలా ప్రభా నువ్వుగా ప్రభా మోటికలు మలిపించు. సపడవ తండ్రిలో మోటికలు మలిపించు ప్రభా. ఈ గుండు మీద ఒక్కసారి మరలా మోటికలు మలిపించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేయగా వెంటనే దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. దేవుని ఆలకించి ఆ గుండు మారిపోయిన, ఆ మునుపు తెలిపోయిన ఆ వాడికి, ఆ సంసోనికి మరలా వెంట్రుకలు ప్రారంభించది. హల్లెలూయా. మరలా వెంట్రుకలు మలిసింది. వెంటనే మరలనే నెక్స్ట్ జరిగిన పని ఏమిటో తెలుసా? ఆ 2 పిల్లర్లను పట్టుకొని ఒకేసారి ఎరగదోసేసాడు. చక్కటి ఎరగదోసేసాడు. మా ఒకే రోజు ఒకేసారి ఎంచుమించు తన జీవిత అనుభవాలు చంపిన వారి కంటే లెక్క కంటే ఎక్కువగా మరలా ప్రభు చూపించాడు దేవుడు. సప్ల కొట్టలేరు. మరలా ప్రభు చూపించాడు దేవుడు. అసాధ్యమైన దాంట్లో జీవాన్ని పుట్టిస్తాడు దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఒకేసారి ఉన్న అత్యవసపు బడాబాయిని కూడా ఒకేసారి మరణం అయ్యారు. అందులో సంసోను కూడా ఎలాంటి వీరుడండి. మా ఓడిపోతున్నావా? నాకెవరు లేరు అనుకుంటున్నావా? నేను దిక్కులేని దాన్ని అనుకుంటున్నావా? నేను ఎగవరాలని అనుకుంటున్నావా? మా సంఘముతో పెనవేయబడి ఉండు. సంఘములో పెనవేయబడినప్పుడు నిన్ను నీ అన్నదమ్ములు కాదు, నీ అక్క చెల్లెలు కాదు, వాళ్ళు ఎవరు రాదు. సంఘముని బలపరుస్తుంది, సంఘముని ప్రేమిస్తుంది, సంఘముని ఆర్థికంగా సహాయం అందిస్తుంది నీకు. కాబట్టి సంసోని ముందర పెడుతున్నాను. ఈ ఆదివార కాలంలో సంసోని ముందర పెట్టి సంసోని వీరత్వాన్ని ముందర పెట్టాను. అటు కృప మనకి దేవుని ఆత్మ సదా తోడు నడిపించును గాక. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, ఆయన అన్నుంటే అసలు వారు ఉన్న వాక్యం కూడా నాకు రాదు. ఎందుకంటే ఆయన ఎంతో జ్ఞానం కలిగిన వాడు, ఎంతో విలువైన వాడు మామ. అందుకని ఏదైనా తప్పు దోషాలు ఉంటే క్షమించాలని మనం చూస్తాం. అయ్యగారికి సమయాన్ని ప్రభాకరు పాస్టర్ గారు, నేను మా అల్లుడైన తర్వాత అన్యుడిగా ఉన్నాడు. ఇదేమో ఒక దైవజనుడు అయ్యాడు. ఇక అక్షరం ఒక చదువు రాదు. దేవుని కృపలో అంత గొప్పగా వాడబడుతున్నాడు. చప్పటి కొట్టు దేవుడు. రాత్రి కూడా దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, యేసుపాలయ్య గారు, మన గొప్పతనాన్ని చూసో, మన చదువుని చూసో, మన స్థాయిని చూసో ప్రభు ఎన్నుకోడు. ఆయన కృపలో కానీ మనం ఎన్నిక చేయబడితే అది తప్పనిసరిగా ఆయనలో వాడబడతామని. అందుకే ప్రభాకరు, జ్యోతమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభు సేవలో ఆ బిడ్డలు చాలా కష్టపడి తిరుగుతూ ఉంటారు, క్షణం తీరిక లేకుండా.
సంఘాలకు నేను వెళ్ళాను. అంటే దాదాపు 3 సంఘాలు కట్టి దేవుని సేవ జరిగిస్తూ ఉన్నారు. చప్పట్లు కూడా చాలా గొప్ప దేవుని సేవలో వాడబడుతున్న దైవజనులు ఇంకా వాళ్ళు ఆయన సేవలో ముందుకు కొనసాగాలని మన సంఘమంతా మేమంతా ప్రార్థిస్తామయ్యా. దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాక పిల్లలా ఇప్పుడు వస్తుంది. అందువల్ల నేను లేచి ఇంకా కొంచెం సేపు మీకు దేవుని వాక్యాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నా. టైం ఎంత అయింది? 12:30 ఉంటేనే ఫుడ్ చేస్తే వెంటనే ఒక 15 నిమిషాల్లో మనం ముగించుకుందాం. శిలువ ధ్యాన కూడికల్లో మనం ఉంటూ ఉన్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మహోన్నతుడ స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, 10 నిమిషాలు మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో, ఆయన సేవా జీవితంలో ఆయన 3 సువార్త దండయాత్రలు చేశాడు. ఐరోపా, ఆసియా, ఆఫ్రికా. ఆ దినాలలో 3 ఖండాలు ఉన్నాయి. ఈ 3 ఖండాలలో ఆయా ప్రాంతాల్లో దేవుని సేవ బహు విరిగా చేసిన ఆయన అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు యేసు తర్వాత గొప్పగా వాడబడిన దైవజనుడు. ఆయననే ఒక మాట చూడండి, నేను బాప్తిస్మము ఇవ్వడానికి క్రీస్తులను ఎందుకు పంపాడు? దేవుడు వాక్యం చెప్పడానికి. ఎలా చెప్పాలమ్మా? వాక్చాతుర్యం లేకుండా. అందుకే ప్రభాకర్ అంటే ఇష్టం నాకు. దీనికేం వాక్చాతుర్యం చెప్పండి? మరే మాట్లాడలేదు, ఆ విషయం వేరు. కానీ మాట్లాడడంలో ఆయనతో నేను కూడా సాగిరాడు. దాదాపుగా ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటే 1.5 గంట మాట్లాడిన బోర్ కొట్టదు. బోర్ చక్కగా వివరిస్తారు ఒక విషయాన్ని. కానీ దేవుని మాటల్లో వాక్చాతుర్యంతో మాట్లాడేవాడిని ఇప్పుడు సేవకులు ఎక్కువైపోయారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, వాక్చాతుర్యం లేకుండా. వాక్చాతుర్యం ఇచ్చేవాడెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ఇచ్చిన వాక్చాతుర్యం ఇస్తే చాలు. ఈ లోక సంబంధమైన వాక్చాతుర్యముతో మనం నింపబడకూడదు అని ఈ వచ్చిన ఆధారం. అయితే అది కాదు. కానీ నా అంశము ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు శిలువ ఈ దినము నశించుచున్న వారికి వెర్రితనము. అల్లో చెప్పండి ఒకసారి.
చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచండి. నశించుచున్న వారికి వెలితనం, రక్షింపబడు మనకు దేవుని శక్తి. హల్లెలూయా. శక్తివంతుడైన దేవుడు. దేని బట్టి? యేసు క్రీస్తు శిలువను బట్టి మనం శక్తివంతులుగా మారాలి. ఎప్పుడు మారుతాము? క్రీస్తు శిలువలో ఉన్న శక్తిని ఆ రీసౌండ్ వస్తుంది కొంచెం, దాన్ని అటు పెట్టు నాయన. సరే, ఆ సౌండ్ బాక్స్ అని పెట్టు. క్రీస్తు శిలువలో ఉన్న శక్తిని మనం పొందుకోవాలి. క్రీస్తు శిలువలో ఏం శక్తి ఉంది చెప్పండి. మీరందరూ శిలువ ధ్యాన కోరికలు మీకు ఎంత ఏది ఉందో అప్పటి నుంచి మనము శిలువ ధ్యాన కోరికలు కలిగి ఉంటూ ఉన్నాం. తెలుసు శిలువ గురించి బాగా. శిలువలో ఉండే శక్తి ఏంటి? ఒకటి రక్షణ, ఇంకా పాప విమోచన, ఇంకా ప్రేమ, ఇంకా ఇంకొకటి నోరు లేవా, మాటలు రావా? ఒక్కొక్కరు చెప్పండమ్మా. ఆమెని చెప్పిన వాళ్ళు చెప్పొద్దు. కొత్త విషయాలు ఆమె చెప్పినవి కాకుండా ఇంకేమన్నా కొత్తవి. విధేయత, ఇంకా చెప్పిన వాళ్ళకి చెప్పద్దు, చెప్పని వాళ్ళు చెప్పండి. అగ్నిలో పడితే వేయకుండా రక్షించేది, ఇంకా ఓర్పు. అంటే మీరు చెప్పిన ఈ సలక్షణాలన్నీ కూడా శిలువలో ఉన్నాయి, శిలువ శక్తిలో ఉన్నాయి. అంటే శిలువ అంటే యేసయ్య కదా, శిలువధారి యేసు ప్రభువే కదా. క్రీస్తులో ఉన్న ఈ శక్తిని, ఈ సుగుణములను మనం పొందుకోవాలి. అప్పుడు అది మనకు ఇతరులకు వెళ్తామే కానీ మనకైతే దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం యేసులో ఆనందం, జయ జయ ఆనందం యేసుతో ఆనందం, జయ సంగీత జయ. ఎవరు ఈ మాట చెప్పాల? శిలువలో ఆనందం ఉంది. నేను చెప్తున్నా, శిలువలో ఏముందమ్మా? కానీ ఇప్పుడు మనం శిలువ అనగానే కన్నీరు కాచేస్తాం, శిలువ అనగానే ఏడుస్తాం. ఏసయ్యా ఎన్ని బాధలు పెట్టారయ్యా నువ్వు, నేనైతే పెట్టను. కానీ నువ్వు ఎన్నిసార్లు శిలువ వేస్తున్నావు దేవుడిని? దేవుని మాటలకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం మాట్లాడినప్పుడల్లా ప్రభుత్వం శిలువ వేస్తున్నాం. ఆయన గాయాన్ని రేపుతా ఉన్నావు. తోమ కాదు గాయాన్ని రేపేది నేను, నీవు. ఆయన గాయాన్ని రేపుతా ఉన్నాం, ఆయన ప్రక్కలో భయంతో పడుస్తూ ఉన్నాం. నీ చెడ్డ ఆలోచనలన్నీ నువ్వు వచ్చినప్పుడు మళ్ళా ఆయన తలపైన ముళ్ళగిరితో పెడుతున్నావు. నీ చేతులతో చేసే పాపం మళ్ళా ఆయన చేతుల్లో సేవ ఉంటున్నావు. నీ కాళ్ళు ఎక్కడికెక్కడికి నడిచిపోతున్నాయో మళ్ళా నీ కాళ్ళలో సేవలు, ఆయన కాళ్ళలో సేవ ఉంటున్నావు. ఏడవ చేస్తున్నావు. ఎప్పుడు క్రీస్తు బిడ్డను అని చెప్పి అన్యులలో యేసు క్రీస్తు నామమును అవమానపరిచినప్పుడల్లా మన ప్రభు మళ్ళా ఎగతాళి పాలవుతున్నాడు. అందరూ హేళన చేస్తున్నారు. పిల్లరా, క్రీస్తు శిలువలో ఉన్న శక్తిని పొంది మనం జీవించాలి.
అంతేగాని క్రీస్తును మనలా మనం సిలువ వేసే విధానంలో జీవించకూడదు. ఆనందించాలి క్రీస్తు సిలువలో, క్రీస్తు సిలువలో సంతోషించాలి, క్రీస్తు సిలువ శక్తిని పొందాలి. క్రీస్తు సిలువలో సమాధానం ఉంది, క్రీస్తు సిలువలో సంతోషం ఉంది, క్రీస్తు సిలువలో ఆనందం ఉంది, క్రీస్తు సిలువలో స్వస్థత ఉంది. క్రీస్తు సిలువలో మనము ఎప్పుడూ సిలువ దరిలోనే ఉండాలి, సిలువ దాపులోనే ఉండాలి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు శీలలు ఏ విధంగా శిలువ చెంత చేరి దేవుని సువార్తను చాటారో ఆ విధంగా మనం శిలువ చెంత చేరి దైవ సువార్తికులుగా దేవుని సువార్తను చాటే వారముగా, దేవుని కృపను పొందే వారముగా, దేవునిలో ఆనందపడే వారముగా, దేవునిలో ఆశీర్వదింపబడే వారముగా, దేవుని కృపను పొందే వారముగా, నిత్యము ఆయనలో ఆనందించే వారముగా మనము జీవించుదుముగాక. ఆ జీవితం నీకు రావాలంటే శిలువ చెంత చేరాలి. ఎప్పుడు చేరావు? ఈ 40 దినాలు నేను శిలువ చెంతనే ఉండాలయ్యా. వెరీ గుడ్. 40 దినాలనే ఉన్నావు చాలు. నిరంతరము శిలువ చెంత ఉండాలి. నిత్యము ఆయనలో కొనసాగాలి. నిత్య ఆనందం పొందాలి. నిత్య జీవం పొందాలంటే నిత్య రాజుగా ఆయనను మనము గుర్తెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ప్రభావములు దేవుని కృపను మనం పొందాలి అంటే శిలువ చెంత చేరాలి. శిలువలో శిలువ విలువ గుర్తెరగాలి. పిల్లలా శిలువ శక్తిని పొందాలి. ఆ శిలువ చెంత చేరి పౌలు శీలలు దేవుని సువార్తను ఏ విధంగా చాటారో మనం కూడా ప్రబోధకులుగా మారాలి. అందరం ఉపదేశకులుగా మారాలి, ప్రబోధించేవారుగా మారాలి, బోధకులుగా మారాలి, సువార్తికులుగా మారాలి, పరిచర్య చేయువారుగా మారాలి, అభిషేకించబడిన వారుగా మారాలి, బలము పొందిన వారుగా మారాలి, బలపరిచే బిడ్డలుగా మారాలి. బలహీనులుగా ఉండకూడదు మనము. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులను బలపరిచే దేవుడు మన దేవుడు. ఇంకా బలహీనులుగా, ఇంకా విశ్వాసులుగా, ఇంకా 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 ఈ లోకంలో మనం జీవించకూడదు. యేసుక్రీస్తు శిలువ విలువ నీకు గుర్తిస్తే, యేసుక్రీస్తు శిలువ చెంతకు నువ్వు చేరితే, యేసుక్రీస్తు శిలువ శక్తిని నువ్వు గ్రహిస్తే ఆయన శిలువను ముద్దాడుతూనే ఉంటావు. హల్లెలూయా, చెప్పండి, తప్పదు కొట్టు. శిలువను ముద్దాడుతూనే ఉంటావు. శిలువను ముద్దాడడం అంటే అర్థమైంది. యాడోలోము శిలువ యాడుంది, ఏసై యాడోలో ముద్దాడడానికి. అమూత కల్పాలు వద్దు, ఒరిజినాలిటీకి రండి. ఏంటి శిలువను ముద్దాడటం అంటే? క్రీస్తు ప్రేమను కలిగి ఉండడమే శిలువను ముద్దాడడం.
క్రీస్తును కలిగి ఉండడమే సిలువను ముద్దాడడం. యేసయ్యను ముద్దాడడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడము. ముద్దు ప్రేమకు సూచన. ఏలమా లేదా వచ్చింది ఎలా రారా, సాయంకాలం ప్రార్థన ఉంది లేదు రారా. క్రీస్తును ప్రేమించాలి. సిలువను ముద్దాడడం అంటే క్రీస్తును ఎప్పుడు ప్రేమించాలి? ఈ 40 రోజులే కాదు, ఈ 40 దినాలే కాదు, నిత్యము క్రీస్తును ప్రేమిస్తూనే ఉండాలి. హల్లెలూయా. భార్యాభర్తలు ఎంతకాలం ప్రేమించుకుంటారు? అమ్మ మీరు జాగ్రత్త, బాగైనండి, మేము అనుభవం చెప్తున్నాం. ఈ ప్రేమలో దోమ చాలా కాలం ఉండవు, కొద్ది కాలమే. కానీ ఒకటి మాత్రం సత్యం, భార్యాభర్త ఎన్ని గొడవలు వేసుకున్నా, ఎన్ని అనుకున్నా, ఏం చేసినా చివరి వరకు క్రీస్తులో ఉన్న బిడ్డలు మాత్రం వారు ప్రేమగానే జీవిస్తారు, ప్రేమిస్తూనే జీవిస్తారు, ఒకరి కోసం ఒకరు జీవిస్తారు. లోక సంబంధమైన ప్రేమలు వేరు, క్రీస్తు ప్రేమ కలిగిన దాంపత్య జీవితం వేరు. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, తల్లిదండ్రుల ప్రేమ కంటే, తల్లి ప్రేమ కంటే, లోక ప్రేమ కంటే, దట్ ఈస్ కాల్డ్ అగాపే లవ్. అది దేవుని ప్రేమ. చప్పట్లు కొడుతూ దేవుని అయిపోతారు. క్రీస్తు ప్రేమైన మనము అగాపే ప్రేమ కలిగి ఉండాలి. ఈ క్రీస్తు శిలువ చెంత చేరాలి. క్రీస్తు శిలువ శక్తిని నువ్వు గుర్తెరగాలి అంటే క్రీస్తు శిలువ చెంత చేరాలి. క్రీస్తు శిలువలో ఎంతో శక్తి ఉంది ప్రియారా, ఎంతో బలం ఉంది. క్రీస్తు శిలువలో ఎంత శక్తి ఉందంటే, ఇందాక ఆయగా చెప్పాడు, సంసోను ఆఖరి దశలో ఆ దేవాలయం మీదట, గాదోలు దేవాలయం, ఎంతమంది ఉన్నారంట? పైన చూసేవాళ్ళు. లోపల ఎంతమంది ఉన్నారు అంటే, ఆ దేవాలయం పైన చూసేవాళ్ళే 3000 మంది అయితే, ఆ లోపల ఎంతమంది దేవాలయం అది? అంత పెద్ద దేవాలయం స్తంభాలు ఎంత ఉంటాయి ఆ రోజుల్లో? తన 2 చేతులతో పట్టుకొని వాటిని పీకేసి దేవాలయాన్ని నేల కూల్చేస్తాడు. తన జీవితంలో చంపిన వారి కంటే ఆ దినం చంపిన వారు రెట్టింపు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? అలాంటి వాడు కావాలి ఈ దినాల్లో అన్నాడు. ఎస్, దేవుడితో పోరాడడానికి, సాతానుతో పోరాడడానికి, అంతే, మానవుతో కాదు. మానవుతో కాదు, పౌరుషం కలిగి జీవించాడు. అంటే లోకంలో ఉండే వాళ్ళతో ఛాలెంజ్ చేస్తా, పౌరుషం కలిగి చేస్తా, నా దేవుడు గొప్ప, నీ దేవుడు. ఎలాంటి పరిస్థితులలో ఇతరుల దేవతల గురించి, ఇతర దేవుళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మనకు కావాల్సింది యేసయ్యలో ఉన్న ప్రేమను పంచమన్నాడు దేవుడు. ఇతరుల పక్షిది సరే, వాళ్ళు కొట్టారా కొట్టించుకో, తిరిగి కొట్టొద్దు అన్నాడు దేవుడు. లేదు, మనం ఇట్టే ఉంటే ఏమైపోతాం? చూడండి, ఎలాంటి భక్తుడిని చంపేశారు. లేస్తున్నాడు, తప్పు. ఆయన ఒక లెక్క కాదు, నేను సరిపోయిన ఆయన. నీరో చక్రవర్తి కాలంలో కొన్ని వేల మందిని చంపేశారు పిల్లలు. వాళ్ళకి చేతగా కాదు, వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడ్డారు కానీ ఎదురు తిరగల. అది క్రైస్తవ్యం అంటే, అది క్రీస్తు ప్రేమ అంటే. మనం క్షమించాలి, వారి కోసం ప్రార్థించాలి. సంపేరా సంపనేయండి. క్రీస్తు సువార్తను పరిసమాప్తి చేయడం నీరో చక్రవర్తి కాలం అనగా 1వ శతాబ్దము నుండే ప్రారంభమైన ఇప్పటి వరకు కూడా ఆ క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు ప్రేమను ఎవరు పరిసమాప్తి చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉజ్వలంగా స్వార్థ కొనసాగించబడుతుంది. హల్లెలూయా చెప్పండి.
మరి ఒకసారి స్తోత్రాలు చెబుతుంది. క్రీస్తు సువార్త యేసు నమ్మిన బిడ్డలు ప్రపంచంలో ఇద్దరు ఎక్కువ మంది ఉన్నారు. ఏం చేసి అని యుద్ధాలు చేసి కాదు, వారి పైన దూకి కాదు, వాళ్ళని చంపి కాదు, మనం చంపబడి, మనం అవమానింపబడి, మనం నల్లగొట్టబడి, మనము అణిచివేయబడి, మన ప్రేమను వాళ్ళకి పంచబట్టి, ఆ సహోదరు చెప్పినట్టుగా ప్రపంచంలో ఇదను క్రీస్తు ప్రేమ ప్రజ్వరిల్లుతుంది. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ప్రేమను పంచండి ప్రియ సంఘమారా, ప్రియ దైవజనులారా, ప్రియ సంఘమా. నిన్న ఒక ప్రవీణ్ పాస్టర్ గారినే చెప్పారు, అలాంటి వారు కొన్ని లక్షల మందిని దేవుడు పుట్టిస్తాడు. అంతకంటే జ్ఞానవంతులు దేవుడు పుట్టిస్తాడు. నువ్వు ఒక ప్రవీణ్ పాస్టర్ కావాలా? నువ్వు ఒక దేవుని చేతిలో ఆయుధంగా వాడబడాలి. చంపిన వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డలు క్షమించుగాక. ఇంకెంతమందిలో చంపుతారో చంపమనండి, ప్రభు కోసం సరిపోదాం. అంతేగాని ఎదురు తిరగము, మేము ఎదురు తిరగము, మేము ప్రతీకారం తీసుకోము, మేము మిమ్మల్ని కూడా మరలా చంపము. మేమెప్పుడు కూడా మా యేసయ్య తల వచ్చి సిలువలో తన ప్రాణం ఏ విధంగా సమర్పించాడో మేము కూడా మా ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. అది సిలువ శక్తి, అది సిలువ విలువ, అది సిలువలో ఉన్న రహస్యం. చాలా మందికి తెలియక మనం కూడా తిరగబడదాం, మనం నిరసన చేద్దాం, మనం ఈదులు ఎక్కదాం. ఎందుకురా బాబు ఈదులు ఎక్కేది? ఆఫ్టర్ ఆల్ ఒక్క వ్యక్తిని చంపేశాడు లేదు చనిపోయాడో మనకు తెలియదు. దాని గురించి పెద్ద పెద్ద మాటలు మనకి ఆ సేవ నిమిత్తము, ఆ సహోదరు నిమిత్తము, బిడ్డల నిమిత్తము ప్రార్థన చేద్దాం. రమ్మనండి, ఇంకా ఇంకా ప్రభు కోసం బలిగాడానికి మేమంతా సిద్ధమయ్యా. నా దేవుని సువార్త సాటే మేమంతా ప్రభు కోసం బలివ్వడానికి సిద్ధం. రండి, మేము ప్రభు కోసమే బ్రతుకుదామని మనమందరము శాంతియుతంగా ప్రేమతో సాధించాలి. ప్రియులారా, నిజంగా హిందూ దేశంలో హిందువులు ఎంత గొప్పవారంటే, ఈ హిందూ దేశంలో క్రీస్తు వార్త మనం సాటుకుంటుంటే మన సహోదరులు, మన హైందవ సోదరులు మనకు సపోర్ట్ చేసి క్రీస్తు శిలువను సాటడానికి వాళ్ళు ఎంత మంచి చేస్తున్నారు కదా. అదే ఇస్లామిక్ దేశాల్లో పోటీ మీరు, మన హిందూ దేశం అంతా మంచివారు, హిందువులంతా మంచివారు లోకంలో ఎవరు లేరు. 3% ఎవరో మతతత్వవాదులు ఒకళ్ళిద్దరు ముగ్గురు కొంతమంది ఉన్నారు. వారిని బట్టి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు వారిని కూడా మరుస్తాడు. లేదా మనల్ని కొడతారా, చంపుతారా, క్రీస్తు శిలువ నిమిత్తం ఏమైనా కావడానికి సిద్ధమే. సపోర్ట్ కొడుతూ దేవుడిని పంపిస్తాడు. ఎందుకనగా మన ఏసయ్య ఎదురు తిరిగాడా, నోరైనా ఎత్తాడా? నిరపరాధి కదయ్యా, నీ మీద అపరాధాలు వేస్తున్నారంటే నోరు మెదపలేదు. అదే నేను నిన్ను సిలువ తప్పిస్తానయ్యా, నోరు మెదపలేదు. ముఖం మీద ఉమ్మేశారు, తిరిగి ముఖం మీద ఉమ్మేయకూడదు. మనం అయితే ఉంచుకోవచ్చుకుంటామా? గడ్డం లాగారు, అపహాస్యం, ఎగతాళి, ఎన్ని విధాలుగా వాళ్ళు క్రీస్తు ప్రభుని హింసించిన ఆయన ఏనాడు కూడా ప్రేమను పంచాడే కానీ శత్రుత్వాన్ని పంచలేదు, అసూయని పెంచలేదు, ద్వేషాన్ని పెంచలేదు. ఇలాగా క్రీస్తు ప్రేమను పెంచే బిడ్డలుగా మనం ఎదుగుదాముగా కాపాడుకుంటున్నాం. యేసయ్యలో నిరంతరం కొనసాగుదుముగాక. ఆ దైవజనులు ప్రవీణ్ పాస్టర్ గారి కుటుంబం గురించి, ఆయన సేవ గురించి మనం అందరం ప్రార్థిస్తాముగాక. అలాంటి కృప దేవుడు దయచేయుగాక. మంచిది ప్రియులారా, దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం.